Plan. So what is plan? Plan అంటే ఏంటి? నథింగ్ బట్ టాప్ వ్యూ ఆఫ్ ఏ బిల్డింగ్. ప్లాన్ అంటే ఒక బిల్డింగ్ తీసుకుంటే దాన్ని టాప్ నుంచి చూస్తే ఏమేమి కనిపిస్తాయి అంటే బేసిక్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసే ముందర ఆ బేసిక్ అవుట్లైన్ ఇస్తాము. అది టాప్ నుంచి చూస్తే ఏం కనిపిస్తుంది ఇవ్వాలి. టాప్ నుంచి అంటే ఇలా అంటే మనకి ల్యాండ్ మీద మార్కింగ్ చేస్తాం కదా ప్లాన్ అలా. సో అంటే వాల్స్ ఎక్కడున్నాయి, ఏ రూమ్ ఎక్కడుంది, నెక్స్ట్ వన్ వాల్కి డిస్టెన్స్ ఎంత, వాల్ థిక్నెస్ ఎంత, నెక్స్ట్ వచ్చేపటికి ఒక రూమ్కి డిస్టెన్స్, ఒక రూమ్కి విడ్త్ ఎంత స్పెసిఫై చేయాలి, డోర్స్ ఎక్కడ రావాలి, నెక్స్ట్ విండోస్ ఎక్కడ రావాలి, దాని డైమెన్షన్స్ ఏంటి, ఓకే, బెడ్రూమ్ ఎక్కడ, హాల్ ఎక్కడ, కిచెన్ ఎక్కడ, వీటిని మెన్షన్ చేస్తే ఆ మెన్షన్ చేసిన డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు అంటే టాప్ మేస్త్రులు ఉంటారు కదా, వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు మనం ఇచ్చిన ప్లాన్ బట్టి ఎక్కడ రావాలని కన్స్ట్రక్ట్ చేస్తారు. ఓకే, ఫస్ట్ ఏం చేస్తాం, పిల్లర్లు ఇస్తాం. సో పిల్లర్లు కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత కదా, పిల్లర్లు అంటే ఎక్కడ రావాలి, కార్నర్స్లో రావాలి. అంటే దాన్ని కూడా మెన్షన్ చేయాలంటే ఫస్ట్ ప్లానే కదా కావాల్సింది. ఆ ప్లాన్ ఆటోమేటిక్గా పిల్లర్ల మధ్య వాల్ కన్స్ట్రక్ట్ చేస్తే బౌండరీ అయిపోద్ది. అలా కాకుండా ఫస్ట్ బేస్ కన్స్ట్రక్ట్ చేయడానికి ప్లాన్ ఇవ్వాలి. సో ఎంత డిస్టెన్స్లో పిల్లర్స్ రావాలి అంటే నథింగ్ బట్ వాల్స్ అంటే ఎంత డిస్టెన్స్లో డోర్ ఉండాలి, ఎక్కడ ఉండాలి, విండో ఎక్కడ ఉండాలి, ఓకే, సో కిచెన్ ఎక్కడ ఉండాలి, వాష్రూమ్ ఎక్కడ ఉండాలి, ఇలా మనం ప్రీ డిఫైన్గా స్పెసిఫై చేసి మనకు నచ్చినట్టు స్పెసిఫై చేస్తే అది ఆ డిజైన్ ప్రకారం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఓకే, సో దానికి ఫస్ట్ ఇప్పుడు వచ్చేప్పటికి నేను ఏం చేస్తానంటే ఒక బిల్డింగ్ తీసుకుంటే నేను వచ్చేవాడికి ఇక్కడ 40x60 విడ్త్తో తీసుకుంటా. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలంటే యూనిట్స్. సో యూనిట్స్ తీసుకుందాం. కమాండ్ యూఎన్ ఎంటర్. యూనిట్స్ వచ్చేవాటికి మీకు లెంత్ టైప్ ఇంజనీరింగ్ అండ్ ప్రెసిషన్ 0 feet 0 inches. ఓకే, అండ్ యూనిట్స్ వచ్చేప్పటికి ఫీట్స్లో పెట్టండి. ఓకే, సో నెక్స్ట్ లైమాక్స్ అంటే పేజ్ సెటప్ లైమాక్స్ ఎంటర్. సో 210,297 ఎంటర్. సో Z ఫర్ జూమ్, A ఫర్ ఆల్. సో ఇప్పుడు మీరు పేజ్ సెటప్ అయిపోయింది కదా. సో మీకు ప్లాన్లో మ్యాక్సిమం యూజ్ అయ్యేది ఏంటంటే ఎక్స్ లైన్, ఓకే, లైన్, నెక్స్ట్ వచ్చేప్పటికి ఆఫ్సెట్ అండ్ కాపీ, ఓకే, టెక్స్ట్, ఓకే, ఆర్క్, ఇవే ఉపయోగపడతాయి. సో ఫస్ట్ ఎక్స్ లైన్ తీసుకోవాలి. ఎక్స్ లైన్ అంటే నథింగ్ బట్ కన్స్ట్రక్షన్ లైన్. కన్స్ట్రక్షన్ లైన్కి షార్ట్ కట్ XL ఎంటర్. XL తీసుకొని ఎంటర్ చేస్తే నాకు ఆరిజిన్ దగ్గర రావాలి 0,0 ఎంటర్. సో ఇది స్ట్రైట్గా రావాలంటే ఏం చేయాలి, ఆర్డర్ ఆన్ చేసుకోవాలి కదా, డైరెక్ట్ క్లిక్ చేయండి లేదా షార్ట్ కట్ ఆర్డర్ మోడ్కి F8. సో హారిజాంటల్గా దగ్గర ఒక క్లిక్ చేయండి, వర్టికల్గా ఒక క్లిక్ చేయండి, ఎస్కేప్ చేయండి. ఇప్పుడు ఆఫ్సెట్ కమాండ్ O ఎంటర్. ఓ ఫర్ ఆఫ్సెట్ ఎంత అన్నాను, 40x60. ఓకే, విడ్త్ వచ్చేప్పటికి 40, హైట్ వచ్చేప్పటికి 60. అంటే విడ్త్ హైట్ అంటే అలా వస్తుంది, లెంత్ బ్రెడ్త్ అంటాం. హైట్ అంటే నథింగ్ బట్ ఇక్కడ బిల్డింగ్కి హైట్ ఇస్తాం, అది వేరు ఇక్కడ. ఓకే, లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో లెంత్ వచ్చేప్పటికి 40 feet. అంటే విడ్త్ 40 feet తీసుకున్న ఫీట్ సింబల్ టైప్ చేయండి, ఎంటర్, క్లిక్ చేసి డైరెక్షన్ అగైన్ ఆఫ్సెట్ 60 feet పైకి. సో ఇప్పుడు ఎస్కేప్ చేసి ఆఫ్సెట్ తీసుకొని వాల్ థిక్నెస్, బౌండరీ వాల్ థిక్నెస్ 9 inches ఇవ్వండి, 9 inches ఎంటర్. బౌండరీ వాల్ ఉంటుంది కదా, సో అవుట్ సైడ్ అనమాట. బౌండరీ వాల్ అంటే నథింగ్ బట్ బిల్డింగ్కి వాల్. ఓకే, సో ఇలా తీసుకున్నాం. ఎస్కేప్ చేసి దీన్ని ట్రిమ్ చేయండి, TR డబల్ ఎంటర్. సో ఇలా బౌండరీ ఫిక్స్ అయింది. ఈ బౌండరీ ఫిక్స్ అయిన తర్వాత దీని లోపల మీకు కావాల్సినవి అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ రూమ్స్ ఎక్కడెక్కడ కావాలి, ఏ సైడ్ రూమ్ కావాలి, ఎటు సైడ్ కావాలి, ఓకే, స్పెసిఫై చేయడానికి ఎంత రూమ్ సైజ్ కావాలి. నేనేం చేస్తానంటే ఇది ఓవరాల్గా విత్ 40 కదా, సో నేను దీన్ని ఏం చేస్తానంటే 20 to 20 కింద డివైడ్ చేసేస్తా. సో ఓవర్ ఆఫ్సెట్ ఒకటి వచ్చేప్పటికి 20, మీకు ఇన్సైడ్ 40 feet, మళ్ళీ వాల్ థిక్నెస్ ఒకటి వస్తుంది, ఒకటి ఈక్వల్గా రెండోది ఈక్వల్గా రాకపోవచ్చు. ఓకే, అప్పుడు ఏం చేయాలంటే 20 feet అంటే 40 feetలో హాఫ్ 20 feet అయినప్పుడు వాల్ థిక్నెస్ 4 inches తీసేయాలి. ఇన్నర్ వాల్ 4 inches ఇచ్చుకోవచ్చు లేదా 9 inches ఇచ్చుకోవచ్చు. 4 inches తీసేయాలంటే అప్పుడు ఏమవుతుంది, 2 inches తీసేస్తే ఏమవుతుంది, 19 feet 10 inches. అవునా, 19 feet -10 inches ఆఫ్సెట్ సెలెక్ట్ చేయండి, ఇటు నుంచి ఒకటి, ఇటు నుంచి ఒకటి. ఇప్పుడు ఈ వాల్ థిక్నెస్ 4 వచ్చేసిందా, ఇది విడ్త్. సో నెక్స్ట్ వచ్చేప్పటికి ఇటు సైడ్ ఏం కావాలి, 20 into 20 తీసుకున్నాం కదా. యాక్చువల్గా అంత ఉండవు, బట్ పెద్ద రూమ్స్ అంటే మనకి ఫ్యామిలీ పెద్దగా ఉన్నప్పుడు
కొంచెం మనకి స్పేస్ కావాలనుకున్నప్పుడు పెట్టుకుంటాం. జనరల్గా వచ్చేప్పటికి ఏంటంటే 12x12లో ఉంటాయి. ఏంటంటే కొంచెం స్పేస్ ఏరియా కోసం చెప్తున్నాను, ఓకేనా. ఎలా డ్రా చేయాలనే ప్రాసెస్ కానీ ఎగ్జాక్ట్ డైమెన్షన్స్తోనేం కాదు, ఉన్న ఏరియా బట్టి నాకు ల్యాండ్ ఎక్కువ ఉంది నేను ఇలా కట్టుకుంటా అలా, ఓకే. సో ఇప్పుడు అగైన్ ఆఫ్సెట్ తీసుకొని ఇలా వచ్చేప్పటికి జస్ట్ ఒక 16 feet, ఓకే. 16 feet చాలా ఇదైపోయింది. సో అగైన్ ఆఫ్సెట్ అంటే బెడ్రూమ్స్ లాగా ఓఫర్ ఆఫ్సెట్. సో ఇది వచ్చేప్పటికి హాల్ వచ్చేప్పటికి సేమ్ 20 feet, ఓకేనా. సో లేదంటే ఏం చేస్తాం దీన్ని, సో ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ ఈ రూమ్స్ కాకుండా బెడ్రూమ్, ఓకే, దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది, ఓకేనా. ఆఫ్సెట్ తీసుకొని 20 feet ఆఫ్సెట్, ఓకే. అగైన్ ఆఫ్సెట్ తీసుకొని సో వాష్రూమ్ వచ్చేప్పటికి ఇక్కడ ఫేస్ చేసుకుందాం ఈ కార్నర్లో. అది వచ్చేప్పటికి ఆఫ్సెట్ వాష్రూమ్ వచ్చేప్పటికి ఎంత ఉంది, 6x4 ఉంటుంది, ఓకే. అంటే 4 కాకపోతే ఒక 5, ఇంకా స్పేస్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి 6x6 తీసుకుందాం, 6 feet x 6 feet, ఓకే. సో సరిపోతుంది. ట్రిమ్ చేయండి, టీఆర్ డబుల్ ఎంటర్. సేమ్ ఇటు సైడ్ కూడా సేమ్ ఆఫ్సెట్ 6 feet, ఎస్కేప్, ట్రిమ్ చేయండి, ఓకేనా. సో ఇది వాష్రూమ్. సో మీరు ఈ లైన్స్ డిలీట్ చేసేయండి. ఈ బెడ్రూమ్ దగ్గర నుంచి మనకి ఇక్కడ అటాచ్డ్ ఏమి ఇచ్చుకుంటాం, కిచెన్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ కిచెన్ హాలు, కిచెన్కి వచ్చేవాడికి అదొక 10 feet, కొంచెం అంటే జనరల్గా 6 సరిపోద్ది, నాకు ఇంకా స్పేస్ కావాలంటే ఒక 8 feet ఆఫ్సెట్, 8 feet. నాకు స్పేస్ ఎక్కువ ఉంటేనే వాడుకోవాలి, స్పేస్ లేనప్పుడు నార్మల్, ఓకే. సో ఇది వచ్చేప్పటికి విడ్త్ వచ్చేప్పటికి ఓఫర్ ఆఫ్సెట్ 8 ఇచ్చాను కదా, 8 into ఒక 12 feet, ఓకే. ఇప్పుడు దీన్ని ట్రిమ్ చేయండి, టీఆర్ డబుల్ ఎంటర్. ఇది ఓకేనా. సో మిగతాది హాల్, ఓకే. ఈ హాల్ వచ్చేప్పటికి జస్ట్ ఎంత ఉందంటే కిచెన్ హాల్ సపరేట్, ఒక ఆఫ్సెట్ తీసుకొని ఒక 20 feet తీసుకుంటున్నా. దీన్ని టీఆర్ డబుల్ ఎంటర్, షిఫ్ట్ పట్టుకొని ఎక్స్టెండ్ చేయండి, ఓకే. సో ఇది హాల్. నెక్స్ట్ ఇది జస్ట్ ఎంటీ ఏరియా, బాల్కనీ లాగా ఉంటుంది. ఇంక స్టెప్స్ కావాలంటే స్టెప్స్ వచ్చేస్తాయి ఇక్కడ. సో ట్రిమ్ చేయండి, టీఆర్ డబుల్ ఎంటర్, ఓకే. సో ఇక్కడ మెయిన్ గేట్ ఉంటుంది. సో డోర్ వచ్చేప్పటికి జనరల్గా 4 feet x 4, బట్ మెయిన్ గేట్ కాబట్టి జస్ట్ ఒక 6 x 6 అంటే 12 inches, 12 feet అంటే బోత్ సైడ్స్ 6 x 6. సో ఆఫ్సెట్ వచ్చేప్పటికి 6 feet, ఇక్కడ నుంచి 6 feet to 6 feet, ఓకే. మీరు దీన్ని ట్రిమ్ చేయొచ్చు, లేదంటే మీరు మెన్షన్ చేయొచ్చు, టీఆర్ డబుల్ ఎంటర్, ఇలా మెయిన్ డోర్, ఓకే. లైన్ తీసుకొని దీన్ని ఇక్కడ నుంచి డోర్ ఓపెనింగ్ గేట్ ఇటు సైడ్ ఉంటుంది కదా, స్లైడింగ్ గేట్, నార్మల్ గేట్. సో పైకి 6 feet. ఇక్కడ ఆర్క్ తీసుకోండి, ఏ ఫర్ ఆర్క్, సి ఫర్ సెంటర్ ఆర్క్. సో సెంటర్ పాయింట్ ఇది, స్టార్ట్ ఇక్కడ, ఎండ్ ఇక్కడ. అగైన్ ఏ ఫర్ ఆర్క్, సి ఫర్ సెంటర్, లైన్ తీసుకోండి. సో దీన్ని మిర్రర్ చేసుకుంటే ప్రాబ్లం లేదు. సో సెలెక్ట్ దిస్ టు మిర్రర్, ఎంఐ ఎంటర్, ఓకే. మెయిన్ గేట్ అనమాట, ఓకే. సో ఇక్కడ మెయిన్ డోర్స్ వచ్చేప్పటికి
లైన్ తీసుకోండి. ఇక్కడ వాల్ నుంచి 9 ఇంచెస్ గ్యాప్ అనమాట. ఓకే, వాల్ నుంచి 9 ఇంచెస్ థిక్నెస్ ఫ్రమ్ డోర్ ఇచ్చిన తర్వాత ఆఫ్సెట్. సో మెయిన్ డోర్ వచ్చేప్పటికి 4. సో మనకి పెద్దది కాబట్టి కొంచెం వీళ్ళు కొంచెం స్పేస్ ఎక్కువ కావాలంటే మ్యాక్సిమం 4 ఫీటే ఉంటుంది. అప్రాక్సిమేట్లీ కావాలంటే ఒక 6 ఫీట్ ఇచ్చుకోండి. 6 అంటే ఒక 5 ఫీట్. ఓకే, లేదు సరిపోవద్దు అనుకుంటే 4 ఫీట్ తీసుకోండి. సేమ్. ఓకే, ట్రిమ్ చేయండి. టీఆర్ డబుల్ ఎంటర్. ఓకే, సో ఇక్కడ కూడా డోర్ స్పెసిఫై చేయాలి కదా. లైన్ తీసుకోండి. ఇక్కడ నుంచి 9 ఇంచెస్ ఓవర్ ఆఫ్సెట్ 4 ఫీట్. అగైన్ ట్రిమ్. ఓవర్ ఆఫ్సెట్ 4 ఇంచెస్ కిచెన్కి. ఓకే, సో కిచెన్ కంప్లీట్ ఓపెనింగ్ ఇచ్చుకున్న పర్లేదు, డోర్ వేసుకున్న పర్లేదు, మీరు ప్రాబ్లం లేదు. నేనైతే కంప్లీట్ ఓపెనింగ్ ఇచ్చేద్దాం అనుకున్నా. లేదంటే లైన్ తీసుకొని దీనికి కూడా స్పేసింగ్ ఇవ్వండి. ఓకే, అక్కడ మెయిన్ డోర్ గడ్డ వస్తుంది కాబట్టి ఇక్కడ ఇచ్చేయండి 9 ఇంచెస్. ఎప్పుడైనా డోర్ డ్రా చేసేటప్పుడు వాల్ సైడే ఉండాలి, అంటే మనకి యూజ్ చేసుకునే స్పేస్ అనేది ఎక్కువ ఉండాలి. ఓకేనా. ఫోర్ ఇంచెస్ పడింది కదా, ఆఫ్సెట్ 4 ఫీట్. ట్రిమ్ చేయండి. ఓకే, సేమ్ ఇక్కడ వాష్రూమ్ కూడా ఎల్ఫర్ లైన్ 9 ఇంచెస్ గ్యాప్, ఆఫ్సెట్ 4 ఫీట్. ఎస్కేప్. ట్రిమ్ చేయండి. ఓకే, ఇక్కడ లైన్ ఎల్ ఎంటర్ 9 ఇంచెస్ ఆఫ్సెట్ 4 ఫీట్. ట్రిమ్ చేయండి. ఇప్పుడు డోర్ మెన్షన్ చేయాలంటే లైన్ తీసుకొని సేమ్ ప్రాసెస్ ఈ వాల్ సైడ్ లేదా ఆ వాల్ సైడ్ మనం ఎంత 4 ఫీటే కదా విడ్త్. ఎంత అంటే డోర్ లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని ఎక్కువ. యాక్చువల్గా వాష్రూమ్ డోర్ అంతేమి ఇవ్వసరలా, జస్ట్ 2 ఫీట్ ఇస్తే సరిపోద్ది. ఓకే, నార్మల్గా అలా ఇచ్చేసాను ఓపెనింగ్. సో ఇక్కడ ఈ డోర్కి ఇక్కడ ఓపెనింగ్ ఇవ్వాలంటే లైన్ తీసుకొని వాల్ సైడ్ 4 ఫీట్ హైట్, ఆర్క్, సెంటర్ ఆర్క్. మీరు సెంటర్ ఆర్కే డ్రా చేయాలని రూల్ లేదు, సర్కిల్ తీసుకొని ట్రిమ్ కొట్టుకుని సరిపోద్ది. బట్ సర్కిల్ తీసుకొని ట్రిమ్ చేయాలంటే చాలా టైం పడుతుంది, ట్రిమ్ చేయడానికి టైం తీసుకుంటుంది. సో దానికోసం నేను ఆర్క్ డ్రా చేసిన. లైన్ తీసుకొని 9 ఇంచెస్ ఆఫ్సెట్ 4 ఫీట్. ట్రిమ్ చేయండి. ఎల్ ఎంటర్ 4 ఫీట్, ఆర్క్, సెంటర్ ఆర్క్. ఓకే, సేమ్ అలా దీనికి కూడా లైన్ 9 ఇంచెస్ ఆఫ్సెట్ 4 ఫీట్. ట్రిమ్ చేయండి. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ లైన్ 9 ఇంచెస్ ఓవర్ ఆఫ్సెట్ 4 ఫీట్. ట్రిమ్ చేయండి. సో ఇక్కడ ఓపెనింగ్ లాగా డోర్ లైన్స్ 4 ఫీట్. అగైన్ లైన్ 4 ఫీట్. ఏ ఫర్ ఆర్క్, సి ఫర్ సెంటర్ ఆర్క్. ఇక్కడ నుంచి సేమ్ ఆర్క్, సెంటర్ ఆర్క్ తీసుకొని స్టార్ట్ ఎండ్. ఓకే, సో ఇది హాల్,
ఓకేనా. ఇది హాల్ డైనింగ్ అని పెట్టుకోవచ్చు, బెడ్రూమ్స్. ఓకే, సో ఇది కిచెన్, వాష్రూమ్ ఇలా తీసుకున్నాం. ఇలా తీసుకున్న తర్వాత మీకు ఇక్కడ మీకు ఏం కావాలి, విండోస్ కావాలి. విండోస్ కావాలంటే ఇక్కడ మెయిన్ గేట్ కాబట్టి ఇది ఇక్కడ అవసరంలా మనకి. సో మనకి ఇక్కడ కావాలి. లైన్ తీసుకొని ఇది కూడా సేమ్ 9 inches గ్యాప్ అనమాట ఫ్రమ్ వాల్. సేమ్ దీని విడ్త్ కూడా 4 feet. ఓకే, అండ్ లైన్ తీసుకొని దీన్ని జస్ట్ మిడిల్గా విండో అని మెన్షన్ చేయడానికి ఇలా క్లిక్ చేస్తాం. ఓకే, సేమ్ ప్రాసెస్. లైన్ 9 inches, ఆఫ్సెట్ 4 feet. లైన్ తీసుకోండి. ఓకే, సో ఇది విండో. ఈ విండోని మీరు వేరే చోట కాపీ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ కిచెన్లోకి మనకి పక్కన విండో పెట్టుకోలేం కదా కిచెన్ దగ్గరలోకి, ఎందుకంటే ఆ హీట్ అనేది లోపలికి వచ్చేస్తుంది. ఎగ్జాస్టర్ సైడ్కి పెట్టుకుంటాం. సో ఇదే విండోస్ ఇక్కడ ఇచ్చుకుంటున్నా. అంటే ఇక్కడ నుంచి కాపీ ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకేనా. సో ఇక్కడ వెంట్ ఇవ్వాలి కాబట్టి లైన్ తీసుకొని సో మిడిల్లో డ్రా చేసి ఆఫ్సెట్ వచ్చేప్పటికి 2 feet అనమాట. ఏంటిది వెంట్ కదా, వాష్రూమ్కి విండోలో ఏం పెట్టాం కదా, వెంటే కదా పెట్టేది. సో దాన్ని లైన్ తీసుకొని ఇలా డ్రా చేసి ఆఫ్సెట్ జస్ట్ 2 inches ఇలా మెన్షన్ చేస్తాం. సో దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ నుంచి సేమ్ ఇక్కడికి. ఓకేనా. ఇదే వెంట్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ విండో పెట్టుకోవచ్చు కదా కిచెన్కి. లైన్ మిడిల్లో పెట్టుకుందాం. ఆఫ్సెట్ 4 feet. సో లైన్ తీసుకొని మిడిల్లో డ్రా చేయండి విండోని మెన్షన్ చేయడానికి. సో దీన్ని సేమ్ యాజ్ ఇస్ కాపీ ఇక్కడ నుంచి ఎండ్ పాయింట్. ఓకే, సో దట్స్ ఆల్. ఇంకా మీకు ఇంటీరియర్స్ అని మెన్షన్ చేయాలంటే లైక్ బెడ్ అని ఇవన్నీ పెట్టాలంటే లైన్స్తో డ్రా చేసి మెన్షన్ చేస్తాం. సో నార్మల్గా అయితే ఇది సరిపోతుంది. సో బెడ్రూమ్స్ 2, కిచెను, హాలు, అంటే ఇక్కడే మనకి డైనింగ్ ప్లస్ హాల్ 2 ఉంటాయి. ఇక్కడ డైనింగ్ పెట్టుకుంటే ఇటు సైడ్ డైనింగ్ పెట్టుకుంటాం, ఇక్కడ హాల్. ఓకే, సో డైనింగ్ మెన్షన్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెక్టాంగిల్ తీసుకొని ఇలా ఓకే కాపీ. ఎగ్జాంపుల్ మీరు వేరే డిజైన్ చేసుకుంటే చేసుకోవచ్చు. ఓకేనా, మీరు వేరేలాగా డిజైన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. నార్మల్గా చెప్పాను, డిజైన్స్ మనం ట్రై చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇదే సేమ్ మళ్ళీ అక్కడ ఏం చేయాలి, కాపీ. ఓకే, మనకి టూల్ ప్యాలెట్స్ అని ఉంటుంది, కమాండ్ TOOL టూల్ ప్యాలెట్స్ తీసుకుంటే ఇక్కడ మీకు సివిల్ లేదంటే ఆర్కిటెక్చర్ తీసుకుంటే మీకు ఇక్కడ డైరెక్ట్గా డోర్స్ వస్తాయి. బట్ దాన్ని మళ్ళీ స్కేలింగ్తో అడ్జస్ట్ చేసుకోవాలి. దాని బదులు డైరెక్ట్గా డ్రా చేసాము. ఇక్కడ మీకు టాయిలెట్ ఉంది కదా, ఈ టాయిలెట్ని తీసుకొచ్చి డ్రాగ్ చేయండి ఎక్కడ కావాలంటే ఇక్కడ. సో దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. మనకి ప్లాన్ కదా, ఎలాంగేటెడ్ ప్లాన్లో కావాలి. ప్లాన్ ఇలా ఉంది అండ్ దీన్ని రొటేట్ చేసుకోండి. మనకి ఎలా కావాలి ఇలా కావాలి, ఎందుకంటే ఈ ఫేసింగ్ కాబట్టి. సో అంటే స్కేలింగ్, కమాండ్ SC ఫర్ స్కేల్, ఎంటర్. సెలెక్ట్ దిస్ వన్, ఎంటర్. దీని సెంటర్ పాయింట్ క్లిక్ చేసి
రేషియో ఎంత అంటే అప్రాక్సిమేట్లీ సరిపోద్ది. దీన్ని పట్టుకొని మూవ్ చేయండి. అది ఓకేనా. సో దీని సేమ్ కాపీ, ఎస్కేప్. దీన్ని ఏం చేస్తాం, మిర్రర్ చేసుకుంటాం. అగైన్ మూవ్. ఓకేనా. ఏ టైప్ ఇది మీరు ఇక్కడ చూసుకుంటే ఎలాంగేటెడ్, లేదు మీకు పుల్ చైన్ టైప్ కావాలంటే పుల్ చైన్ ప్లాన్, పుల్ చైన్ ఇలా ఉంటుంది. ఓకేనా. ఇక్కడ తీసుకుంటే మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసి పుల్ చైన్ టైప్ కావాలంటే యారో మార్క్ మీద క్లిక్ చేయండి. అగైన్ పుల్ చైన్ ప్లాన్. అది మీరు ఫ్రంట్ తీసుకుంటే ఏమొస్తుంది చూడండి, ఫుల్ చైన్ ఫ్రంట్ అంటే ఇలా వస్తుంది. సో దాన్ని ఫుల్ చైన్ ప్లాన్లో పెట్టండి. ఓకే. వాష్రూమ్ సింక్స్. ఇంకా కావాలంటే ఇక్కడ కార్స్ అని, కార్ పార్కింగ్ కావాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేయండి. ఇదే లోపల కార్ పార్కింగ్. రొటేట్. సరే మిర్రర్, లేదా ఇలా వదిలేసి స్కేల్ తీసుకోండి. మూవ్. ఇక్కడ మూవ్ చేసాం. దీన్ని క్లిక్ చేసి దీనికి మనకేం కావాలి, ప్లాన్లోగా ఇది ఉంది. ప్లాన్ అంటే టాప్ వ్యూ, స్పోర్ట్స్ కార్ టాప్ వ్యూ ఇలా వస్తుంది. ఓకే. దీన్ని కాపీ, ఓకేనా. ఇలా వస్తుంది. ఓకే. ఇక్కడ ట్రీస్ కావాలంటే ట్రీస్ క్లిక్ చేసి దీని మళ్ళీ స్కేలింగ్, ఎస్సీ ఎంటర్. ఇక్కడ వచ్చింది కదా, దాన్ని ఇక్కడ మూవ్ చేసుకోండి. ఇంకా చిన్నగా కావాలంటే చిన్నగా స్కేల్ తగ్గించుకోవచ్చు. స్కేల్ ఎస్సీ ఎంటర్. ఇందులో 0.5. ఇలా మీకు వేరే ట్రీస్ కావాలంటే వేరే ట్రీస్ ఉంటాయి. ప్లామ్ ట్రీ ప్లాన్ ఇది. నెక్స్ట్ షర్బ్ ట్రీ ప్లాన్ అంటే దీని ఎలివేషన్లో చూస్తే ఇలా వస్తుంది. మన ప్లాన్లో కాబట్టి ప్లాన్, లేదు షర్బ్ ట్రీ కాదంటే వేరే టైప్ ఆఫ్ ప్లాన్ కావాలంటే వేరే టైప్ ఆఫ్ ట్రీ వస్తుంది. సో జనరల్గా మనం ప్లామ్ ట్రీలో ఉంటాయి కాబట్టి ప్లామ్ ట్రీ తీసుకోండి. ఓకే. సో అది. సో బేసికల్గా ఇక్కడ ఏముంది, ప్లాన్ అనేది క్లియర్ అయిపోయింది. సో పార్కింగ్ ఏరియా లైక్ దట్. అండ్ నెక్స్ట్ వన్ మెయిన్ డోర్, అండ్ అగైన్ హాల్ అండ్ డైనింగ్, అగైన్ కిచెన్ అండ్ బెడ్రూమ్ అండ్ వాష్రూమ్. ఓకే. వీటికి నేమ్స్ మెన్షన్ చేయాలి. అంటే టెక్స్ట్ తీసుకోండి, మల్టీ టెక్స్ట్. ఓకే. సో ఇలా బాక్స్ డ్రా చేసి, ఈ బెడ్రూమ్ కదా, బెడ్రూమ్ 1. సో సెలెక్ట్ ఆల్. టెక్స్ట్ హైట్ వచ్చేప్పటికి జస్ట్ ఒక 2 feet. ఓకే. కలర్ కావాలంటే కలర్ సెలెక్ట్ చేసుకోండి. బెడ్రూమ్ 1. దీన్ని కాపీ చేసుకుంటాను నేను. డబుల్ క్లిక్ చేసి బెడ్రూమ్ 2 ఇక్కడ మొత్తాన్ని సెలెక్ట్ చేసి, ఇదేంటిది, హాల్ 1. సేమ్ దీన్ని కూడా హాల్ 2. ఓకే. హాల్ కమ్ డైనింగ్ రెండు వస్తాయి. సో మళ్ళీ టెక్స్ట్ తీసుకొని మల్టీ టెక్స్ట్
టైప్ చేసి ఇది కిచెన్ కదా, కిచెన్ 1 సెలెక్ట్ ఆల్. టెక్స్ట్ హైట్ వచ్చేవాడికి జస్ట్ ఒక 1 feet ఇస్తున్నాను. ఓకే, కాపీ. కిచెన్ 2 ఓకేనా. సో ఇక్కడ వాష్రూమ్ అని మెన్షన్ చేయొచ్చు, లేదా మెన్షన్ చేయకపోయినా అది ఆటోమేటిక్ కనబడిపోతుంది, వదిలేస్తాం. ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ టెక్స్ట్ తీసుకొని ఈ డోర్స్ కదా, సో D1 సెలెక్ట్ ఆల్. లేదు 1 2 3 4 నెంబరింగ్స్ ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని మీరు కాపీ చేసుకోవచ్చు. ఇండోర్స్ని మొత్తం 4 అండ్ అవి ఇక్కడ కూడా వస్తాయి కదా, వీటిలో కూడా వస్తాయి. మళ్ళీ ఇది 4 ఏంటి మొత్తం ఓవరాల్ 8 ఉంటాయి. మీరు వాటిని ఎడిటింగ్ చేసుకొని నెంబరింగ్ మార్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేప్పటికి D2, D3, D4, D5, D6, D7 ఓకే. D8. నెక్స్ట్ సేమ్ నెంబరింగ్స్ విండో 1, విండో 2, విండో 3, విండో 4, విండో 5, విండో 6 అండ్ 8. ఎన్ని విండోస్ ఉన్నాయి? 1 2 3 4 విండోస్ ఉన్నాయి. అక్కడ విండో కూడా సేమ్ నెంబరింగ్స్ ఇచ్చుకుంటాం. ఇప్పుడు డైమెన్షన్ తీసుకుంటే మనం డైమెన్షన్ స్టైల్లోకి వెళ్ళి మాడిఫై తీసుకొని టెక్స్ట్ హైట్ ఇక్కడ ఎంత కావాలి? 1 feet. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏం కావాలి మనకి? ప్రైమరీ యూనిట్స్ అక్కడ ఏమి ఇచ్చామో అవే సెలెక్ట్ చేయాలి. ఇంజనీరింగే సెలెక్ట్ చేసి 0 feet 0 inches. ఓకే ఓకే, సెట్ కరెంట్, క్లోజ్. ఇక్కడ మనం డైరెక్ట్గా డైమెన్షన్ యానోడేట్లోకి వెళ్ళి డైమెన్షన్ తీసుకుంటే లీనియర్ అనేది ఓవరాల్గా ఏముంది? విడ్త్ ఎంత ఇక్కడ. నెక్స్ట్ వచ్చేవాటికి అదే లీనియర్ హైట్ ఎంత? ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇలా మెన్షన్ చేయొచ్చు. లేదనుకుంటే మనం డైరెక్ట్గా ఎంత అక్కడ టెక్స్ట్ యూజ్ చేసినట్లు మల్టీ టెక్స్ట్ యూజ్ చేసి, సో దీని డైమెన్షన్ ఎంత వస్తుంది మెజర్ చేద్దాం ఫస్ట్. ఆల్రెడీ మనకు తెలిసింది ఇచ్చినాం కదా, మనం ఆల్రెడీ ఎంత ఇచ్చాము ఇంక ఇక్కడ 20 × 20 19 inches. దాన్ని ఇలా మెన్షన్ చేయొచ్చు. లేదనుకుంటే మీకు టెక్స్ట్ రూపంలో డైరెక్ట్గా మెన్షన్ చేయొచ్చు మల్టీ టెక్స్ట్ యూజ్ చేసి. సో 19 feet 10 inches అండ్ విడ్త్ వచ్చేవాడికి 20 feet 0 inches. కంట్రోల్ ఏ, సెలెక్ట్ ఆల్. దీన్ని వచ్చేవాడికి జస్ట్ 1 feet ఇస్తాం. ఇలా మెన్షన్ చేసుకోవచ్చు. ఒకేసారి డైరెక్ట్గా విడ్త్ ఇంటూ హైట్, లేదనుకుంటే డైరెక్ట్గా మనం సింగిల్గా మెన్షన్ చేయొచ్చు. ఈ 2 టైప్స్లో మీకు ఏది కావాలనుకుంటున్నారో ఆ టైప్లో డైమెన్షన్ మెన్షన్ చేస్తాం. either టెక్స్ట్ టైప్ చేయడం లేదా ఇలా మెన్షన్ చేయడం. ఓకే, ఏది కన్వీనియంట్ కూడా అది కన్వీనియంట్. సో దిస్ ఈజ్ ద హోల్ అబౌట్ ప్లాన్.